టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కవిత కేసీఆర్ వదిలిన బాణమనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా కవిత వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ వదిలిన బాణం కాదని నిరూపించుకోవాలంటే తమ పార్టీలో చేరాలని కేఏ పాల్ ఆహ్వానం పలికారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం కవిత వ్యాఖ్యలపై స్పందించారు. చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకుంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? ఇది కొత్తగా సస్పెండ్ చేసేది. ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకునే చేస్తారా? అందుకే కదా సస్పెండ్ చేసింది. పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. ఇన్ని రోజులు ఆ కుటుంబ సభ్యులు కత్తులు కడుపులో పెట్టుకుని కౌగలించుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ రోజు ఈ తీరు చూస్తుంటే, అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి సొమ్ములో నా వాటా ఏదని కవిత అడిగిందా? లేదు. అవినీతి సొమ్ములో కవితకేమన్నా ఇవ్వలేకపోయినరా? ముమ్మాటికి కవిత మాటలతోని హరీష్ రావు, సంతోష్ రావుగా పాపంలో భాగం ఉందంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో అర్థమయ్యే అంశం ముమ్మాటికి కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు జరిగినాయి. అందుకే ఈ గొడవ అనేది ప్రజానీకం అనుకుంటుంది. రేపు సిబిఐ కూడా అదే తేలుస్తుంది. ఎవరు విడిచిన బాణం కేసీఆర్ విడిచిండొచ్చు. ప్రజల దృష్టిని మళ్లించడానికి, మా మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలు బాగా నమ్ముతున్నారు కాబట్టి దీన్ని మళ్లించడానికి కేసీఆరే వాళ్ళ కుటుంబంలోనే ఈ తగాదా, ఈ నాటకం అంతా నడుస్తుండొచ్చు కదా. రేపు వన్ ఫైన్ మార్నింగ్ నేనంతా దీని కవితని మన్ను చేస్తా ఉన్నాను, కవితని మళ్ళీ పార్టీలో తీసుకుంటా ఉన్నాం, మళ్ళీ రేపు ఎమ్మెల్సీ కొట్లాడిస్తామంటే ఎవరు మనం ఆశ్చర్యం ఏముంది దాంట్లో? ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. 10 ఏళ్లు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటాల తగాదా. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత, నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. చెల్లె మర్చిపోయింది. ఇంకొక ఆయన సంతోషరావుకి సడ్డకుడో వియంకుడో చుట్టం ఒక ఆయన అవుతాడు, డీసీపీ పేరు సందీప్ రావు. ఈయనను పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ లో గానీ, పైసలు పట్టుకోవడంలో గానీ ఇప్పటిదాకా పేరు ఎవరు మాట్లాడలేదు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏమేం జరిగింది, ఎవరెవరు పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, వారికి ఎట్లెట్లా జీవోలు మార్చిర్రు, ఏమేం చేసిరు, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత. మీరు మాట్లాడినవన్నీ అన్ని ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడారు, కొత్త ఏం మాట్లాడలేదు. మీరు ఇంకా ఏదో మళ్ళీ పార్టీలోకి పోదామా వెనుక పోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకా మీరు నిజాలు బులెటిన్లో షార్ట్ బ్రేక్